అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వివి ఫన్ అండ్ వ్లాగ్స్. నేను మీ మయూరి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగున్నారని కోరుకుంటున్నాను. సో ఇవాళ నేను పిల్లల కోసం అయితే ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేస్తున్నాను. మీకోసమే చేసేది. పిల్లల కోసం అయితే ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేస్తున్నా. చాక్లెటా? ఐస్ క్రీమ్ వద్దా? ఏం కావాలి? చాక్లెట్ కావాలా నీకు? ఇద్దరికి చాక్లెటే కావాలంట. ఫస్ట్ అయితే ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేద్దాం, ఆ తర్వాత చాక్లెట్ చేద్దాం. ఓకేనా? అయితే పిల్లలకి హాలిడేస్ అయితే వచ్చేసాయి కదా. ఎండాకాలం అంటే ఖచ్చితంగా ఐస్ క్రీమ్స్ కావాల్సిందే. నీకే ఖచ్చితంగా ఐస్ క్రీమ్స్ కావాల్సిందే. అయితే బయట ఐస్ క్రీమ్స్ కొనియడం కంటే ఇంట్లో హైజీనిక్గా ప్రిపేర్ చేసుకోవడమే చాలా మంచిది. ఇప్పుడు నేను ఏ ఇంగ్రీడియంట్స్ అయితే యూస్ చేస్తున్నాను అనేది అయితే మీ అందరికీ అయితే ఈ వీడియోలో చూపిస్తాను అండ్ ప్రాసెస్ కూడా చూపిస్తాను. సో అందుకన్నా ముందు మన ఛానల్ ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయండి. ఒకసారి వెళ్ళి చూడండి. ఇగో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి వెళ్ళి చూడండి. మీకు కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. దానివల్ల లేటెస్ట్ నోటిఫికేషన్స్ మీ దాకా వచ్చేస్తాయి. సబ్స్క్రైబ్ చేయండి. నువ్వు చెప్పు. సబ్స్క్రైబ్. ఓకే. ఏం చేసుకుంటున్నాం మనం ఇవాళ? చాక్లెట్ ఐస్ క్రీమ్. సో మనకి చాక్లెట్ ప్రిపేర్ చేసుకోవడానికి అయితే 2 ఇంగ్రీడియంట్స్ అయితే కావాలన్నమాట. మెయిన్ మనకు కావాల్సిన 2 ఐటమ్స్ ఏంటి అంటే ఇవి. ఫస్ట్ అయితే ఈ చాక్లెట్ కాంపౌండ్స్ అయితే కావాలి. ఇందులో చాలా వెరైటీస్ అయితే ఉంటాయి చాక్లెట్ కాంపౌండ్స్లో. ఇది నేను 2M డెలిషియస్ యూవర్స్ అనేది అయితే తీసుకున్నాను అనమాట. ఇది ఒకటి డార్క్ కాంపౌండ్ అండ్ మిల్క్ కాంపౌండ్ అనమాట. ఈ 2 అయితే తీసుకున్నాను. ఇందులో కోకో పౌడర్ ఎక్కువ అయితే ఉంటుంది, అదే ఇది ఇందులో తక్కువ ఉంటుంది అనమాట. ఈ 2 కలిపి చేస్తే మనకి డైరీ మిల్క్ ఫ్లేవర్ లాగా వస్తుంది అనమాట. సో అది ఎంత క్వాంటిటీ తీసుకోవాలి ఏంటి అన్నది అయితే నేను ఈ వీడియోలో అయితే చూపిస్తాను. అండ్ ఇందులో వైట్ కాంపౌండ్ కూడా ఉంటుంది అనమాట. మిల్క్ కాంపౌండ్ అంటే దాంట్లో కోకో పౌడర్ అదైతే యూస్ చేయరు, ప్లెయిన్గా వైట్గానే ఉంటుంది అనమాట. సో ఈ 2 అయితే యూస్ చేసి ఇప్పుడు చాక్లెట్ అయితే ప్రిపేర్ చేద్దాము. ఫస్ట్ కావాల్సినవి ఇవి. అండ్ మనకి చాక్లెట్ మౌల్స్ అయితే దొరుకుతాయి. అవి సిలికాన్లో ఉంటాయి, ఇంకా చాలా వెరైటీస్లో కూడా ఉంటాయి. అయితే నేను సిలికాన్ తీసుకున్నాను అనమాట, ఈజీగా డిమాల్ట్ చేయొచ్చు అనేసి అయితే. సో అది కూడా చూపిస్తాను. ఇది చాక్లెట్ మౌల్డ్ అనమాట, సిలికాన్ చాక్లెట్ మౌల్డ్. ఇందులో చాలా డిజైన్స్ అయితే ఉంటాయి. ఫ్లవర్స్, హార్ట్ షేప్, ఇంకా లాలీపాప్ షేప్, ఇవి మిక్కీ మౌస్, ఇంకా చాలా ఉంటాయి వెరైటీస్. ఇంక ఇందులో కూడా మనకి కవర్ టైప్లో ఒకటి ఉంటుంది అనమాట, అది షీట్ టైప్లో ఉంటుంది. ఇది సిలికాన్ నేను తీసుకుంది, ఈజీగా డిమాల్ట్ చేయొచ్చు అని అయితే ఇది తీసుకున్నాను అనమాట. సో ఈ 2 ఉంటే చాలు, మనకి ఇంట్లో హోమ్ మేడ్ చాక్లెట్స్ అయితే ప్రిపేర్ చేసేయచ్చు. సో చూస్తున్నారు కదా, నేనైతే శాంపుల్కి ఒకటైతే తీసుకున్నా. చూద్దాము ఇప్పుడు మంచిగా వచ్చాయి అంటే నేను ఇంకా చాలా డిజైన్స్ అయితే తీసుకుందాం అనుకుంటున్నా. ఇవి మనకి మీషోలో, అమెజాన్లో అండ్ బేకరీ ఐటమ్స్ అమ్మే షాప్స్ ఉంటాయి కదా, బేకింగ్ ఐటమ్స్ అమ్మేవి, వాటిలో కూడా మనకి ఇవి అవైలబుల్గా ఉంటాయి. సో ఈ 2తో కలిపి మనము ఈజీగా హోమ్ మేడ్ చాక్లెట్స్ అయితే ప్రిపేర్ చేసేద్దాం. ఇది 216 రూపీస్ అయితే ఉంది. ఇది 500 గ్రామ్స్ అనమాట. సో ఇది కూడా అంతే, ఇది కూడా 500 గ్రామ్స్, సేమ్ ప్రైస్ అయితే ఉంటుంది. ఇందులో మనకి ఒరిజినల్ చాక్లెట్ అని వేరే ఉంటుంది కంపెనీ అయితే, అది చాలా రేట్ ఉంటుంది, దీనికంటే కూడా చాలా రేట్ ఉంటుంది అనమాట. సో ఇందులో కూడా ఇంకా చాలా తక్కువ రేట్ కూడా ఉంటాయి. ఇందులో మనం కొన్ని వాటర్ అయితే తీసుకోవాలి. సో డబుల్ బాయిలింగ్ కోసం ఒకటి ఇలాంటి బౌల్ అయితే తీసుకుంటున్నాను నేను. దాని తర్వాత అందులో వాటర్ అయితే పోసి పెట్టుకున్నా. సో ఇది మిల్క్ అన్నది ఒక 30% తీసుకుందాము, మిల్క్ కాంపౌండ్. అండ్ ఈ డార్క్ కాంపౌండ్ అన్నది ఒక 70% తీసుకుందాము. మంచి టేస్ట్ అయితే ఉంటుంది చాక్లెట్కి. సో ఇది మెల్ట్ అయ్యింది నేను తీసుకొచ్చేటప్పుడు అయితే. ఇవన్నీ ఆగు చెయ్యాలి ఇది చెయ్యాలి, ఇట్లా తినలేరు. ఇలా ఇది డార్క్ కాంపౌండ్, ఇది డార్క్ ఉంటుంది.
చాక్లెట్, ఈ డార్క్ చాక్లెట్ అనేది 70% తీసుకున్నా, అండ్ ఇది మిల్క్ చాక్లెట్ ఇది ఒక 30% తీసుకున్నా. సో దీన్ని డబుల్ బాయిలింగ్ అయితే చేసేద్దాము. మా చిన్నోడు కోరుకున్నట్టు ఫస్ట్ చాక్లెట్స్ అయితే చేసేసాను అనమాట. నేను ఫస్ట్ ఐస్ క్రీమ్ చేద్దాం అనుకున్నా, బట్ చాక్లెట్స్ అయితే చేశాను. ఇలా మెల్ట్ చేసుకున్న తర్వాత మౌల్డ్లో అయితే ఇలా ఫిల్ చేసుకున్న తర్వాత హాఫ్ అన్ అవర్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టాను. సో చూస్తున్నారు కదా, హాఫ్ అన్ అవర్ సరిపోతుంది. మంచిగా గట్టిగా అయితే అయ్యాయి అనమాట. సో దాన్ని డీమోల్డ్ చేస్తున్నా. చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చాయి, మంచిగా షైనీగా కూడా వచ్చాయి. చూసారు కదా మన హోమ్ మేడ్ చాక్లెట్స్ అయితే ఎంత బాగా ప్రిపేర్ అయిపోయాయో. చాలా టెంప్టింగ్గా కూడా ఉన్నాయి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇలా అయితే ట్రై చేసి చూడండి. సో ఇదండి మన వ్లాగ్. హోమ్ మేడ్ చాక్లెట్స్ అయితే మీ అందరికి నచ్చాయని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. దానివల్ల లేటెస్ట్ నోటిఫికేషన్స్ మీ దాకా వచ్చేస్తాయి. మరొక మంచి వ్లాగ్తో అయితే మేము ముందుకు వచ్చేస్తాను. టిల్ దెన్ టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే, కీప్ స్మైలింగ్, బై. నేను తీసాను ఇద్దులే, ఫస్ట్ తిని చెప్పేట్లుందో. ఇక్కడ 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 నిల్చో, ఇక్కడ నిల్చో, చెప్పు ఎట్లుందో తిని. సూపర్ వేస్తుంది కదా.